ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో మరోసారి నిరాశ మిగిలింది. నిందితులు వేసిన పిటిషన్పై విచారణ చేసిన కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఇప్పటికే 2 సార్లు బెయిల్ పిటిషన్ కొట్టేయగా నిందితులు భుజంగరావు, తిరుపతన్నలు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసినా ఇంకా విచారణ చేయాల్సి ఉందన్నారు పీపీ. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ని మరోసారి కొట్టేసింది నాంపల్లి కోర్టు. అరెస్ట్ అయి 2.5 నెలలు అయిందన్నారు భుజంగరావు, తిరుపతన్న. పోలీసుల కస్టడీ ముగిసిందని, స్టేట్మెంట్ కూడా ఇచ్చామని బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. త్వరలో ట్రయల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు అని కోర్టుకు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు పోలీసుల తరఫు న్యాయవాది. కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరించాలని, ఈ టైంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేస్తోందని గుర్తు చేశారు. 2 వైపులా వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు పోలీసులు. 68 పేజీలతో కూడిన ఛార్జ్షీట్కి అడిషనల్గా 69 మంది సాక్షుల స్టేట్మెంట్లను కోర్టులో సబ్మిట్ చేశారు. ఇందులో ఎస్ఐబి టాస్క్ ఫోర్స్లో పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్తో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు, బాధితుల స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని డిజిటల్ ఎవిడెన్స్లు సేకరించాల్సిందని, ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును విచారించాల్సి ఉందని ఛార్జ్షీట్లో తెలిపారు పోలీసులు. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు జడ్జీలకు చెందిన మొత్తం 1200 ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఛార్జ్షీట్లో తెలిపారు పోలీసులు.